ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడి. భారతీయుడిగా గర్వంగా ఉందన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రేషన్ కార్డులు లేని వారికి శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం. ఈ నెల 12 నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా దరఖాస్తుల స్వీకరణ. స్మితా సబర్వాల్ అంశంపై స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు. ఆమెపై తమ ప్రభుత్వానికి ఎలాంటి కక్ష లేదన్న మంత్రి. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన పహల్గాం దాడి బాధితుల కుటుంబాలు. పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత సైనిక దళాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఒక భారతీయుడిగా తాను ఎంతో గర్వపడుతున్నానని అన్నారు. ఈ కీలక సమయంలో దేశ ప్రజలందరూ ఏకతాటిపై నిలిచి జాతీయ ఐక్యతను ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ముఖ్యమంత్రి తన అధికారిక ఎక్స్ ఖాతాలో జై హింద్ అంటూ తన స్పందనను తెలియజేశారు. దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. దీంతో పాటు ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులలో అవసరమైన మార్పులు చేర్పులు చేసుకునేందుకు కూడా వీలు కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైస్ కార్డ్ సర్వీసెస్ ఎనేబుల్ చేస్తున్నాం. దాని అర్థం ఏంటంటే కొత్త రైస్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా ఒక కుటుంబంలో స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డు కూడా పర్మిట్ చేస్తున్నాం. అదనంగా కుటుంబ సభ్యులు చేరినప్పుడు మెంబర్ ఎడిషన్, కుటుంబ సభ్యుల్ని యాడ్ చేసుకునే సౌకర్యం కూడా కల్పిస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యం అడ్రస్ మార్పు కూడా రేపటి నుంచి అవకాశం కల్పిస్తున్నాం. సో రేపటి నుంచి స్మితా సబర్వాల్ విషయంలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్న ఆరోపణలను శ్రీధర్ బాబు ఖండించారు. అధికారులు ఎవరైనా కొన్ని నియమ నిబంధనలను అనుసరించాల్సి ఉంటుంది. స్మితా సబర్వాల్ పై మాకు ఎలాంటి కక్ష లేదు అని ఆయన స్పష్టం చేశారు. కంచగచ్చబోలి భూముల వ్యవహారంలో స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపై విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు అందించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో అందాల పోటీల నిర్వహణను ఉద్యోగుల సమస్యలతో ముడిపెట్టడం సరికాదన్నారు. ఎకనామిక్ జస్టిస్, పొలిటికల్ అండ్ సోషల్ జస్టిస్, క్లైమేట్ జస్టిస్, పీస్ అండ్ జస్టిస్, social media and technology, and multilateralism. I take this opportunity to convey the government of Telangana under the leadership of Sri Revanth Reddy and the Council of Ministers. Our Chief Minister is committed towards achieving the goals of the Bharat Summit, and we have been implementing ways building investors' confidence, investment promotion, outreach towards. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం బుధవారం తెల్లవారుజామున ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించింది. ఈ ఆపరేషన్లో పలు ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమైనట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ పరిణామంపై పహల్గాం దాడిలో మరణించిన వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. तो 2 बजे मुझे खबर मिली कि भारत सरकार ने
कार्रवाई करी है। हमारी सशक्त सेनाओं ने पाकिस्तान में आतंकी शिविर जहां चल रहे थे उन पर प्रहार किया है, निर्णायक प्रहार किया है, हमला किया है और विनाश किया है आतंकवादियों का। मैं माननीय प्रधानमंत्री जी का अभिनंदन करता हूं, वंदन करता हूं। देश की 140 करोड़ जनता की भावनाओं को समझते हुए, भावनाओं का आदर करते हुए, देश के नायक के रूप में जो देश की जनता की भावना थी उसका पूरा करने का काम किया है, आतंकवाद के विनाश करने का काम किया है। मैं सलाम करता हूं अपने देश के सशक्त सेनाओं के, उनके अदम्य साहस, वीरता, पराक्रम की, कि उन्होंने इस कार्य को अंजाम दिया। आतंकवाद के विनाश के लिए जो काम कर रहे हैं उन सैनिकों को मैं सलाम करता हूं, मैं सल्यूट करता हूं। వాళ్ళ మీద ఆర్థికంగా దెబ్బ కొట్టడం, మిల్క్ ప్రోడక్ట్స్, మెడిసిన్స్ వాటి మీద ఇంపాక్ట్ అవ్వటం, వాళ్ళని ఆర్థికంగా దెబ్బ కొట్టడం అనేది, ఆ తర్వాత ఈ ఆపరేషన్ సింధూర్ అనేది జరగటము, ఈ 9 ప్రదేశాల్లో వాళ్ళని ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మట్టుబెట్టడము, ఇలాంటి పరిస్థితుల్లో క్విక్గా రెస్పాండ్ అవ్వడం అనేది మాకు ఎంతో కొంత ఓదార్పుగా అనిపిస్తుంది. దానికి మేము కృతజ్ఞత చెప్తున్నాము గవర్నమెంట్కి. సుమారు 90 మంది ఇప్పుడు కూడా మేము కోలుకోలేకపోతున్నాము, కానీ ఎంతో కొంత ఓదార్పు అనిపిస్తుంది మాకు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం వచ్చింది ఇప్పటివరకు మీకు? అవన్నీ జరుగుతూ ఉన్నాయండి. ఈ టైంలో రెస్పాండ్ అవ్వటం అనేది అంత కరెక్ట్ కాదు. మాకైతే మమ్మల్ని వచ్చి పరామర్శించిన విధానము, ఎంతోమంది దగ్గరుండి మా బావగారు అంతా కోఆర్డినేట్ చేస్తూ మాకు చాలా బాగా ఎంతో కొంత, అసలు మాకు ఏం జరిగిందనేది అర్థం కాని పరిస్థితుల్లో ఇంతమంది ఓదార్పు అనేది అదొక్కటే మాకు కొంచెం రిలీఫ్గా అనిపించిందండి. మా తల్లిదండ్రులకి ముఖ్యంగా మేము ఫేస్ చేయలేని పరిస్థితి, వాళ్ళకి ఏం చెప్పాలి తెలియని పరిస్థితి, వాళ్ళని మాకు పొలిటీషియన్స్ గురించి అవంతా తెలియదండి. కానీ ఎంతమంది వచ్చారు, ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు, ముఖ్యంగా మరి పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయిన విధానము మాకు అసలు మా ఇంట్లో మనిషిలాగా చాలా ఆనందం వేసిందండి. వాళ్ళు బాధపడుతున్నప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారి వీడియోనే చూపించటము, ముఖ్యంగా మంగళగిరిలో ఒకటి జరిగింది కదండి, అది చూపించటము, సంతాప సభ ఇంత తీసుకెళ్ళటము, మినిస్టర్లు అందరూ దగ్గరుండి చేయటము, అవే వాళ్ళకి ఒక 10 నిమిషాలు అవి చూపించటము, కాసేపు ఓదార్చటం. మేడం భారతదేశం ఈరోజు సింధూర్ అని పెట్టింది పేరు. సింధూర్ అని తెలుసు మీకు? తెలుసు. అర్థమైందా? ఆ పేరు పెట్టడం వల్ల మీ స్పందన చెప్పండి. అది ఈరోజు ఉదయాన్నే లేచినప్పుడు స్టేటస్లో చూశానండి. ఇంతవరకు మేము ఫాలో కూడా అవ్వలేకపోతున్నాం. ఈ ఒక పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే మేము చూసాము, ఏం ఫాలో అవ్వట్లేదు. ఈరోజు స్టేటస్లో మా అబ్బాయి పెట్టినప్పుడు అది చెప్పలేని ఫీలింగ్. ఎందుకంటే అందరూ పర్సనల్గా ఒక కుటుంబంకి జరిగింది, అది సెంట్రల్ గవర్నమెంట్ ఇంత బాగా రెస్పాండ్ అయ్యి దేశం మొత్తం ఇది అవ్వటం, ఆపరేషన్ సింధూర్ అని పెట్టడం, అది చాలా బాగా, అది చెప్పలేని ఫీలింగ్ అండి. మాటల్లో ఒళ్ళు కగురు పడిచింది అంటారు కదా, అట్లా చాలా బాగా అనిపించింది నాకు. Going against Muslims or Kashmiris, we don't want this. We want peace and only peace. Justice भी चाहिए. Of course we want justice. Of course the people that have done wrong with him should be punished. You are going to donate your blood today? Yes. आप भी ब्लड donate. विनय ने जो रास्ता चुना था देश सेवा का, क्या उस पे आगे बढ़ेंगे? Yes, of course. ठीक है, थैंक यू. आज रात को 2 बजे मुझे खबर मिली దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను ఉపేక్షించేది లేదని, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి తగిన రీతిలో బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై పోరులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకునే ప్రతి సాహసోపేత నిర్ణయానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. తన నివాసంలో నేడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పలు కీలక అంశాలపై మాట్లాడారు. అటాక్ జరిగిందో దాని మీద సెలబ్రిటీలో ఆలైస్ అండ్ రఫాన్ పెట్టినప్పుడు ఏదైతే పహల్గామ్లో అటాక్ జరిగిందో దాని మీద సెలబ్రిటీలో అనుకున్నంత స్థాయిలో స్పందించారు. అలాగే ఇప్పుడు ఆర్మీ అటాక్స్ మీద కూడా వాళ్ళు Political leaders who knows the nitty-gritties of the nation and who also length and breadth of the nation, who knows the each and every issue of this nation. They are the ones who are running this nation. So let us not give too much of bow to too much of thought to celebrities. Don't expect anything out of them. సో
సో ఆలైసాన్ రఫాన్ పెట్టినప్పుడు ఏదైతే పహల్గామ్లో అటాక్ జరిగిందో దాని మీద సెలబ్రిటీలో అనుకున్నంత స్థాయిలో స్పందించలేదు. అలాగే ఇప్పుడు ఆర్మీ అటాక్స్ మీద కూడా వాళ్ళు సెలబ్రిటీలు అందరూ బయటకు. Because the problem is celebrities don't run this nation. Let us be very clear. First of all, we give too much of attention. అలాగే ఈ సందర్భంలో పోయిన ప్రాణాలని మనం ఎలాగ తిరిగి తీసుకురాలేము. పెద్ద ఎర్నింగ్ మెంబరు చనిపోయాడు కుటుంబంలో, మధుసూదన్ గారి కుటుంబంలో. సో మనందరి తరపున, మీ అందరి తరపున, పార్టీ తరపు నుంచి ఆయనకి ఒక 50 లక్షల రూపాయలు ఆయన కుటుంబానికి అందజేస్తున్నాం. అని నాకు ఎప్పుడు డబ్బులు అనౌన్స్ చేయడం ఇబ్బందిగా ఉంటుంది. దేనికంటే మనిషి ప్రాణాలకు విలువ కట్టడం నాకు ఇష్టం ఉండదు. కానీ కొన్ని సందర్భాల్లో అది చిన్నపాటి ఊతం అవుద్ది అంతే. పిల్లల చదువులకు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇవన్నీ కాకుండా మధుసూదన్ గారి కుటుంబానికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఈ సందర్భంగా నేను ఒకటే విన్నవించుకుంటున్నాను. పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై విజయవంతంగా దాడులు చేసినందుకు చంద్రబాబు నాయుడు భారత సాయుధ దళాలను ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పహల్గామ్ ఉగ్రదాడికి వేగంగా ప్రతీకారం తీర్చుకున్న భారత సాయుధ దళాల యోధులకు నేను గర్వంగా సెల్యూట్ చేస్తున్నాను. వారి అసమాన ధైర్యం, ఖచ్చితత్వంతో, ఉక్కు సంకల్పంతో మన దేశం తనను తాను రక్షించుకుంటుందని వారు మళ్లీ నిరూపించారు అని చంద్రబాబు పేర్కొన్నారు. పహల్గామ్లో జరిగినటువంటి టెర్రరిస్ట్ కాల్పులు భారతదేశం మొత్తం షాక్కు గురి చేసింది. ప్రపంచాన్ని కదిలించే పరిస్థితి తీసుకొచ్చింది. అతి దారుణంగా విహారయాత్రకు పోయినటువంటి యాత్రికుల పైన విచక్షణారహితంగా కాల్పులు చేయడం, అది కూడా ఇప్పుడే చంద్రమౌళి గారితో అక్కడ ఉన్న వ్యక్తి, ప్రత్యక్ష సాక్షి శశిధర్ గారు వచ్చారు. ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన విషయం, ఏదైతే అక్కడ వీళ్ళందరూ ఉన్నారు, టాయిలెట్ కోసం బాత్రూమ్స్కి వెళ్ళారు. వెళ్ళిన సమయంలో ఒక 2 వ్యక్తులు మొత్తం ఇష్టానుసారంగా AK-47 లాంటి గన్ పెట్టుకొని కాల్చుకుంటూ వస్తున్నారు. వీళ్ళు అక్కడి నుంచి పరిగెత్తారు. మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే మగాళ్ళు ఉన్నారో కొంచెం ముందు పోగలిగారు. ఈయన కూడా వెళ్ళాడు కానీ కొంచెం వెనకబడ్డాడు. దాంతో ఈయన్ని ఆయన కళ్ళ ముందరనే కాల్చి చంపేసే పరిస్థితికి వచ్చారు. కళ్ళ ఎదుటిగా చూసిన ప్రత్యక్ష సాక్షి శశిధర్ గారు. అది చూసినప్పుడు ఎంత అనాగరికంగా, మానవత్వం లేకుండా వీళ్ళు ప్రవర్తించేది ఒక ఉదాహరణ. అది కూడా భార్యాభర్తలు 2 కపుల్స్ వెళ్ళారు. విశాఖపట్నం నుంచి 3 కపుల్స్ వెళ్ళారు. ఆడవాళ్ళను వదిలిపెట్టి మగవాళ్ళనే కాల్చారు సెలెక్టివ్గా. అదే మరి ఇవన్నీ చూస్తే ఒక టార్గెటెడ్గా కావాలని చేశారు తప్ప ఇంకోటి కాదు. ఇది ఆర్గనైజ్డ్గా కూడా వెల్ ఆర్గనైజ్డ్గా చేశారు. గడిచిన 3-4 సంవత్సరాలుగా అక్కడ ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంది. మళ్ళీ అక్కడ అభివృద్ధి జరుగుతూ ఉంది. అదే మరి అక్కడ ఉపాధి కానీ పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలకు నాంది పలికే పరిస్థితి వచ్చింది. కాశ్మీర్ అంటే భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక అనుసంధానం ఉంది. ఇది ఒక సుందరమైన ప్రాంతం, మన దేశంలో అత్యంత ముఖ్యమైన ప్రాంతం అనే అభిప్రాయం అందరిలో ఉంది. అలాంటి దగ్గర ఇటీవల ఎలక్షన్ చేయడం, ప్రజాస్వామ్యాన్ని కూడా పునరుద్ధరించడం, టెర్రరిస్టులని పూర్తిగా నిర్మూలించి, టెర్రరిజాన్ని నిర్మూలించి ఈరోజు అభివృద్ధికి శ్రీకారం చుట్టే పరిస్థితి వచ్చింది. అలాంటి సమయంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం. దీన్ని భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మిస్సైళ్లతో మెరుపు దాడి చేసిన సంగతి తెలిసిందే.
ఈ అంశంపై కేటీఆర్ స్పందించారు. పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసిన భారత సైన్యానికి సెల్యూట్ చేస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. తీవ్రవాద శిబిరాలను పూర్తిగా తుడిచిపెట్టే ప్రక్రియలో వారికి మరింత బలం చేకూరాలి. ప్రతి ఒక్కరం భారత సైన్యానికి అండగా ఉందామని అన్నారు. చివరగా జై హింద్ అని కేటీఆర్ పేర్కొన్నారు. సింహాచలం గోడ కూలి మరణించిన వారి కుటుంబాలకు వైఎస్ఆర్సీపీ అండగా నిలిచింది. వైఎస్ఆర్సీపీ తరపున బాధితులకు 2 లక్షల పరిహారం ప్రకటించింది. ఈ క్రమంలో బాధిత కుటుంబాలకు గుడివాడ అమర్నాథ్, మజ్ని చిన్న శ్రీను, కేకే రాజు 2 లక్షలు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ చనిపోయిన ప్రతి కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుంది. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు 2 లక్షల ఆర్థిక సహాయం బాధిత కుటుంబాలకు అందించాము. అందరూ కూడా కలిసి వెళ్ళి ఆ కుటుంబాలకి అండగా ఉంది పార్టీ తరఫున ఆర్థిక సహాయం అందించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అమర్నాథ్ గారు, చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో వారందరికీ కూడా ఈరోజు ఆర్థిక సహాయాన్ని అందించడంతో పాటు భవిష్యత్తులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తప్పకుండా ప్రభుత్వం ఏదైతే ఆ నష్టం జరిగిన కుటుంబాలకు హామీ ఇచ్చిందో హామీలు నెరవేర్చడంతో పాటు అన్ని రకాలుగా కూడా ఆ ప్రభుత్వానికి ఆ కుటుంబాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మోరల్ సపోర్ట్ ఉంటుందని తెలుసు. గత 30వ తారీఖుని ఖచ్చితంగా ఒక కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఎందుకంటే ఇవన్నీ ప్రభుత్వ హత్యలు, ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే జరిగిన హత్యలు కాబట్టి. సింహాచలంలో జరిగిన సంఘటన చాలా బాధాకరము. ప్రతి అక్షయ తృతీయకు కూడా అప్పయ్య స్వామి దర్శనానికి లక్షలాది మంది వస్తారు. ఎందుకంటే ఆ రోజు ఒక్కరోజే చందనోత్సవంలో భాగంగా నిజరూప దర్శనం స్వామివారిది ఉంటుంది కాబట్టి లక్షలాది మంది వస్తారని తెలిసినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన నిర్లక్ష్యంగా చూసినారు కాబట్టి 7 మంది ప్రాణాలు బలి తీసుకున్నారు. అందుకే నేను మా నాయకులు వచ్చారు, ఆయన చూశారు. భక్తులందరికీ ఎవరైతే చనిపోయే శతాబ్దికి మా పార్టీ సాయాన్ని కూడా మేము ప్రకటించారు. ఒక్కొక్క చనిపోయిన శతాబ్దికి 2 లక్షల రూపాయలని మా పార్టీ తరఫున వారికి ఆర్థిక సాయాన్ని అందించి, అది వారికి ఏమీ కంటి తుడిపికి కానీ మా పార్టీ తాలూకా మా చేతనైన సాయం వాళ్ళకి చేసి ఆ కుటుంబాలకి మనోధైర్యాన్ని, అలాగే ఆ భగవంతుడు వాళ్ళకి ఆత్మ శాంతి చేకూరాలని ఆయన వచ్చి నిన్న కోరుకోవడం జరిగింది. హైదరాబాద్ లో నిర్వహించే మాక్ డ్రిల్ పై హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ లో ఉన్న కంటోన్మెంట్ ఏరియాల ద్వారా ప్రజలను రక్షించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు, పరిస్థితులు కనిపిస్తే దగ్గరలోని పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. భారతదేశ సరిహద్దులో జరుగుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా హైదరాబాద్ నగర ప్రజలు ఎటువంటి ఆందోళన చెందే అవసరం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి పక్షాన అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎక్కడైనా మీకు అనుమానాస్పద పరిస్థితి కనిపిస్తే వెంటనే దగ్గర ఉన్నటువంటి పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వండి. సాయంత్రం 4 గంటలకు బొల్లారం, సికింద్రాబాద్, అదేవిధంగా గోల్కొండ దగ్గర ఉన్నటువంటి ఈ కంటోన్మెంట్ ఏరియాలో మాక్ డ్రిల్ జరుగుతూ ఉంది. హైదరాబాద్ పోలీసులు సమర్థవంతంగా, అదేవిధంగా మనకు ఉన్నటువంటి 3 ప్రాంతాల కంటోన్మెంట్ ఏరియాల ద్వారా హైదరాబాద్ రక్షింపబడే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం.
ప్రభుత్వం ప్రతి క్షణమును నిశితంగా పరిశీలిస్తూ ఉంది. ఎవరు ఆందోళన చెందే అవసరం లేదు, ధైర్యంగా ఉండండి. ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలలో భారతదేశ అంతర్భాగంగా కానీ సరిహద్దులో మనం గెలవాలని, మనం అందరం కూడా ఎవరి తలవంచే విధంగా ఉండొద్దని కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన కూడా ఎటువంటి లోపాలు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటాను. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పక్షాన కూడా భారత ప్రభుత్వం చేసే ప్రతి చర్యకు మద్దతునిస్తామని చెప్పినారు. కేంద్ర ప్రభుత్వం ఇటువంటి సంఘటనల సరిహద్దు భద్రతకు సంబంధించి, అంతర్గత భద్రతకు సంబంధించి కూడా కఠినంగా వ్యవహారం చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసినటువంటి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎక్కడ కూడా సిపి హైదరాబాద్ ఆనంద్ గారితో, సివి ఆనంద్ గారితో, జిల్లా కలెక్టర్ గారితో అందరితో కూడా ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటాను. ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం. ప్రజల భాగస్వామ్యం కూడా అవసరం. ఎక్కడైనా అటువంటి పరిస్థితి ఉంటే దయచేసి అప్రమత్తంగా ఉంటూ సమాచారాన్ని చేరవేయాల్సిందిగా నేను ఈ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో తమ కుటుంబ సభ్యులు 10 మంది, 4 సన్నిహిత సహచరులు మరణించినట్లు జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మౌలానా మసూద్ ఆజార్ కూడా పేర్కొన్నారు. పాకిస్తాన్లోని జామియా మసీద్ సుబాన్ అల్లాహ్పై జరిగిన ఈ దాడుల్లో మరణించిన వారిలో తన పెద్ద సోదరి, ఆమె భర్త, ఒక మేనల్లుడు, అతని భార్య, ఒక మేనకోడలు, ఇంకా తమ బంధువర్గానికి చెందిన 5 పిల్లలు ఉన్నారని ఆజార్ ఒక ప్రకటనలో చెప్పాడని సమాచారం.